Hi students, good morning all of you. Today I am going to discuss about the topic 5th unit. అంటే ఇప్పటి వరకు కూడా 4 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం టోటల్గా. సో ఈరోజు 5th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. సో 5th యూనిట్ వచ్చేసి వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. So, immune system in health and disease. So, 5th unit to immune system in health and disease. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ హైపర్ సెన్సిటివిటీ, క్లాసిఫై ద వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రీఫ్లీ. సో హైపర్ సెన్సిటివిటీ అనేటువంటి ఎస్ఐ గురించి ఇందులో నేర్చుకుంటాము. హైపర్ సెన్సిటివిటీ అనగానేమి, హైపర్ సెన్సిటివిటీ రకాలను చర్యలను క్లుప్తంగా వివరింపు. హైపర్ సెన్సిటివిటీ అంటే అన్డిజైరబుల్ రియాక్షన్స్. అన్డిజైరబుల్ రియాక్షన్స్. హైపర్ సెన్సిటివిటీ, సో పేరులోనే ఉంది హైపర్. సో ఓవర్ డోస్ వల్ల కానీ లేదా ఓవర్ రియాక్షన్స్ సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ఓవర్ డోస్ అంటే హైపర్ సెన్సిటివిటీ అంటే, సో డెఫినేషన్ చూద్దాం. ఏదైనా ఒక ఆర్గానిజం, ఏదైనా ఒక యానిమల్ యొక్క బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వేటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఒక సిస్టమ్ని ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ సిస్టమ్ని ఏమంటాము అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఈ జీవిలో ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఇది యాంటీజన్స్ యొక్క ఈ రియాక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో, రియాక్షన్స్ జరిగినప్పుడు ఈ రియాక్షన్ అనేటువంటిది యాంటీజన్స్ యొక్క రియాక్షన్ వల్ల, సో ఎప్పుడైతే ఓవర్ డోస్ కానీ ఓవర్ రియాక్షన్స్ కానీ సమ్టైమ్స్ ఏమవుతాయంటే కొన్ని పరిస్థితుల్లో ఓవర్ రియాక్షన్స్ అనేవి జరిగిపోతాయి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఓవర్ డోస్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే హోస్ట్ యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది, లేదా ఇన్ఫ్లమేషన్, లేదా ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా మన బాడీకి పడనటువంటి ఏ మెటీరియల్ అయితే లోపలికి వెళ్తుందో, లోపలికి వెళ్ళిన తర్వాత అది హోస్ట్ యొక్క టిష్యూని డ్యామేజ్ చేస్తుంది.
సో డ్యామేజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఎలర్జీ అనేటువంటి రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో హైపర్ సెన్సిటివిటీ సింప్లీ మీన్స్ ఎలర్జీ అంటే ఎక్కువైపోతే కనుక మన బాడీకి పడనేటువంటి మెటీరియల్ ఏదైతే కనుక ఓవర్ డోస్ లేదా ఓవర్ రియాక్షన్ చూపుతుందో దాని ఫలితంగా ఏం కలుగుతుంది? ఎలర్జీ. ఇలాంటి రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వైలెంట్ రియాక్షన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఎక్కువగా రియాక్ట్ అయిపోయే ఇమ్యూన్ సిస్టమ్ పై ఎక్కువ రియాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ కాల్డ్ ఎలర్జీన్స్. అయితే ఎలర్జీ వల్ల కలిగేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎలర్జీన్స్. సో ద ఎలర్జీ కాజ్డ్ బై డ్రగ్స్. సో డ్రగ్స్ ఎప్పుడైతే బాడీలోకి ఓవర్ డోస్ అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు దానికి కావాల్సినటువంటి డ్రగ్స్ బాడీలో తీసుకున్న తర్వాత ఈ బాడీలోకి వెళ్ళిన తర్వాత లేదా ఓవర్ డోస్ అవ్వడం ద్వారా కానీ ఓవర్ రియాక్షన్ అవ్వడం కానీ డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి ఎలర్జీని ఏమంటామంటే డ్రగ్ ఎలర్జీ అంటాం. డ్రగ్ ఎలర్జీ అంటాం. సో ఇక్కడ the immune system is devised by nature primarily to protect the human body against pathogen. అయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఈ ప్యాథోజెనిక్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అగైనెస్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దిస్ సిస్టమ్ బికమ్స్ ఓవర్ ఎంతూసియాస్టిక్ అండ్ బ్రింగ్స్ డిస్కంఫర్ట్. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఓవర్ డోసెస్ అనేవి రావడం వల్ల ఏమవుతుంది అంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది. సో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్ టువర్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హోస్ట్. అంటే ఇవి ఎప్పుడు కూడా హోస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇన్ హైపర్ సెన్సిటివిటీ ద ఇమ్యూన్ రెస్పాన్స్ బికమ్ ఇంజూరియస్ టు ద హోస్ట్. ఎప్పుడైతే హైపర్ సెన్సిటివ్ వల్ల ఏమవుతుంది హోస్ట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఇంజురీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ ప్యాథోజన్స్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హైపర్ సెన్సిటివిటీలో 5 టైప్స్ అనేవి ఉన్నాయంట. సో ఏంటో చూద్దాం ఆ 5 టైప్స్. చెప్పుకునే ముందు ఒకసారి అయితే ఏవైతే గాలిలో ఉండేటువంటి డస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్ వల్ల కానీ అంటే ఎలర్జీస్ అనేవి జనరల్గా ఎలా వస్తాయంటే ఎయిర్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్లో ఉండేటువంటి డస్ట్ వల్ల కానీ డస్ట్ పార్టికల్స్ వల్ల కానీ లేదా ఫంగీ లేదా స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్స్ వీటి వల్ల కానీ లేదా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వీటి వల్ల కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది ఎలర్జీస్ అనేవి రావడం జరుగుతుంది. సో వాటిని ఎలర్జీలు అని అంటారు. అయితే ఇవి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి అంటే ఆస్మా, నెక్స్ట్ వన్ ఎగ్జిమా, ఇచ్చింగ్, కాఫ్, వామిటింగ్స్, మోషన్స్, స్కిన్ ర్యాషెస్, నెక్స్ట్ స్వెల్లింగ్ పట్టడం లేదా స్కిన్ బొబ్బల్ లాంటివి రావడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కనుక టైప్స్ చూసినట్లయితే ఈ బి లింఫోసైట్స్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఈ రియాక్షన్స్ వల్ల కూడా ఎలర్జీ ప్రవేశించిన వెంటనే ఎలర్జీ అనేది సంభవించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఉబ్బసం, చర్మ వ్యాధులు అంటాం. ఆస్మా అండ్ స్కిన్ ర్యాషెస్ అనేటువంటివి డస్ట్ పార్టికల్స్, ఫంగీ వీటి వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇచ్చింగ్ అండ్ కాఫింగ్. సో ఎప్పుడైతే స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఎగ్స్
ఎప్పుడైతే ఉంటాయో వాటి వల్ల ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కొన్ని ఏవైతే మన బాడీకి పడనేటువంటి ఏవైతే డ్రగ్స్ ఉంటాయో వాటి వల్ల మోషన్స్ వామిటింగ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కొన్ని మార్పు చేసినటువంటి అంటే మోడిఫై చేసినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం ద్వారా మంట పుట్టడం కానీ లేకపోతే చర్మం రెడ్డిష్ కలర్లో మారడం కానీ ఈ సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం ద్వారా కలుషితమైనటువంటి వాటర్ తీసుకోవడం ద్వారా కురుపులు పుండు అనేటువంటి సిమ్టమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో ఈ హైపర్ సెన్సిటివిటీలో మళ్ళా క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. 5 టైప్స్. టైప్ 1 ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ. Type 2 antibody dependent cytotoxic hypersensitivity. Type 3 immune complex mediated hypersensitivity. Type 4 cell mediated hypersensitivity. Last one, type 5 stimulated hypersensitivity. హైపర్సెన్సిటివిటీ. సో టోటల్గా ఈ హైపర్ సెన్సిటివిటీని ఎలా క్లాసిఫై చేశారంటే 5 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. సో టైప్ 1 ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ, టైప్ 2 యాంటీబాడీ డిపెండెంట్ సైటోటాక్సిక్ హైపర్ సెన్సిటివిటీ, టైప్ 3 ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ, టైప్ 4 సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ, టైప్ 5 స్టిమ్యులేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. So first one anaphylactic hypersensitivity. అయితే ఫస్ట్ వన్ చెప్పుకునే ముందు మరలా ఒకసారి డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీని ఎప్పుడు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలోకి మనకి పడనటువంటి ఏ మెటీరియల్ అయితే లోపలికి వెళ్తాయో సో బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సో ఈ యాంటీజెన్స్ యొక్క ఓవర్ డోస్ వల్ల ఓవర్ రియాక్షన్స్ వల్ల ఏంటంటే అక్కడ
టిష్యూ అనేది, హోస్ట్ యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే కొన్ని రియాక్షన్స్ అనేవి జరగడం కానీ జరుగుతుంది. సో దీన్నే హైపర్ సెన్సిటివిటీ అంటాము. ఇది ఎలా వస్తుంది అంటే డస్ట్ వల్ల కానీ, డస్ట్ పార్టికల్స్ వల్ల కానీ, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా కానీ, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ వాటి వల్ల కానీ, వాటి యొక్క ఎగ్స్ వల్ల కానీ, సో వీటి వల్ల ఏంటంటే ఈ రియాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఆ రియాక్షన్స్ ఏమంటామంటే ఎలర్జీస్ అంటాం. అలాగే కొన్ని డ్రగ్స్ ఏవైతే పడనటువంటి మనకి బాడీకి పడనటువంటి డ్రగ్స్ ఏవైనా తీసుకున్నా కూడా ఓవర్ రియాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో వాటిని ఏమంటామంటే డ్రగ్స్ ఎలర్జీస్ అంటాం. సో ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఆస్తమా, ఎగ్జిమా, ఇచ్చింగ్, వామిటింగ్స్, మోషన్స్. సో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ. ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ చూద్దాం ఇదేంటో. ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ. సో ఇట్ ఈస్ an immediate response to the allergens entering the body. Immunoglobulins of epsilon type of reagents are released soon after the entry of allergens and bind themselves with specific surface receptor sites of basophils and macrophages. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రకమైనటువంటి హైపర్ సెన్సిటివిటీలో అంటే హోస్ట్ యొక్క బాడీలోకి ఏదైనా ఒక యాంటీజెన్ అనేటువంటిది లోపలికి వెళ్ళినప్పుడు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే ఓవర్ రియాక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. అంటే కొన్ని రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, ఈ రకమైనటువంటి హైపర్ సెన్సిటివిటీలో హోస్ట్ యొక్క బాడీలోకి ఏదైనా ఒక యాంటీజెన్ కానీ అది వెళ్ళి అక్కడ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క ఎప్సిలాన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇమ్యూనోగ్లోబులిన్ ఆల్రెడీ ఇమ్యూనోగ్లోబులిన్లో టైప్స్ చెప్పుకున్నాం. ఇమ్యూనోగ్లోబులిన్ జీ, గామా ఇమ్యూనోగ్లోబులిన్, ఎప్సిలాన్ ఇమ్యూనోగ్లోబులిన్, మ్యూ ఇమ్యూనోగ్లోబులిన్, నెక్స్ట్ ఐజీజీ ఇమ్యూనోగ్లోబులిన్ జీ. సో వీటి గురించి చెప్పుకున్నాం కదా. సో ఇందులో ఐజీ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎలర్జీ వల్ల కొన్ని చర్యలు అనేవి జరగడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, స్కిన్ అనేది రెడ్డిష్ కలర్లో మారడం, లేదా స్వెట్టింగ్ పట్టడం, లేకపోతే ఏంటి బ్లడ్ స్ట్రీమ్స్, బ్లడ్ వెజల్స్ అనేవి చుట్టిపోవడం. నెక్స్ట్ వన్ ఈ విధమైనటువంటి ఎలర్జీస్ ఎక్కువగా స్కిన్కి, నెక్స్ట్ వన్ నోస్ భాగాలకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి స్పెషల్ కెమికల్ సబ్స్టాన్సెస్ని సెక్రెట్ చేస్తాయి. ఈ రకమైనవి ఏంటి అంటే సెరటోనిన్, హిస్టమైన్, హెపారిన్ అనేటువంటి కొన్ని వాటిని ఇవి సెక్రెట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. నెక్స్ట్ వన్ అంటే ఇవి ఎక్కువగా ఈ ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా స్కిన్ పైన, బకల్ క్యావిటీ, నోటిలోను లేదా నోస్ ఈ పర్టికులర్ పార్ట్స్లో నోస్, స్కిన్, బకల్ క్యావిటీ ఈ రీజియన్స్లో దాని యొక్క సిమ్టమ్స్ అని ఎలర్జిక్ సిమ్టమ్స్ అనేవి ఎనాఫైలాక్టిక్ హైపర్ సెన్సిటివిటీలో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో వీటిని సడన్ ఎలర్జిక్ షాక్స్ అంటాం. సడన్గా వచ్చేటువంటి ఎలర్జీస్ ఇవి తొందరగా రియాక్షన్స్ అనేవి చూపిస్తాయి. సెకండ్ వన్ cytotoxic hypersensitivity, antibody dependent cytotoxic hypersensitivity. antibody dependent cytotoxic hypersensitivity. సో ఇక్కడ సైటోటాక్సిక్ హైపర్ సెన్సిటివిటీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ దెర్ ఈజ్ ఏ లైసిస్ ఇన్ హోస్ట్ టిష్యూ ఈ రకమైనటువంటి ఎలర్జీ ఏం చేస్తుంది అంటే
హోస్ట్ టిష్యూని బాగా డ్యామేజ్ చేస్తుంది. లైసిస్ అంటే విచ్ఛిన్నం చేస్తుంది. సో విచ్ఛిన్నం చేస్తుంది. సో విచ్ఛిన్నం చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది. అంటే హోస్ట్ యొక్క టిష్యూ అనేది ఏమవుతుంది, లైసిస్ కరిగిపోవడం ద్వారా లేదా విచ్ఛిన్నం చెందడం వల్ల కానీ సైటోటాక్సిక్ హైపర్ సెన్సిటివిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎగ్జాంపుల్. సో రక్తం ఎక్కించేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఎలర్జీ అనేది బయటపడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎమ్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ జీ అనేటువంటివి ఇవి ఏం చేస్తాయంటే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ ఐజిఎం ఐజీ జీ అనేటువంటి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఇవి యాంటీజెన్స్తో ఎలా ఫామ్ అవుతాయంటే క్లంపింగ్ ఆఫ్ సెల్ మాసెస్. అంటే ఈ యాంటీబాడీస్ అనేటువంటివి యాంటీజెన్స్తో బంధింపబడడం వల్ల క్లంపింగ్ ఆఫ్ మాస్ బంధింపబడడం వల్ల ఇవి ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రక్త ప్రసరణకు అడ్డులు ఏర్పడుట, ఇన్ఫ్లమేషన్ తాత్కాలికంగా మంట రావుట ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దీస్ ఇన్ టర్న్ బ్లాక్ ద బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆటంకం ఏర్పడడం. నెక్స్ట్ టెంపరరీ కాజ్ ఇన్ఫ్లమేషన్, కొన్ని మంట కలగడం ఇలాంటివన్నీ చూడొచ్చు. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే లైసిస్ ఆఫ్ ఆర్బీసీ, ఇవి ఏం చేస్తుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని విచ్ఛిన్నం చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ అండ్ టీ సెల్స్ ఈవెన్ డెత్ ఈ టైప్ ఆఫ్లో జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్. సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అనేటువంటి డిసీజ్ ఎవరిలో కనిపిస్తుంది అంటే RH పాజిటివ్ మేల్కి RH నెగిటివ్ ఫీమేల్కి మధ్య క్రాస్ చేసినప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టేటువంటి F1 జనరేషన్ బేబీ వచ్చేసి నార్మల్గా ఉంటుంది. F2 జనరేషన్లో వచ్చేటువంటి బేబీకి సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. అంటే లోపల ఉండేటువంటి ఈ ప్లాజెంటా ద్వారా ఆ యాంటీబాడీస్ అనేవి సెకండ్ బేబీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇమ్యూన్ కాంప్లెక్స్ హైపర్ సెన్సిటివిటీ. థర్డ్ వన్, ఇమ్యూన్ కాంప్లెక్స్ హైపర్ సెన్సిటివిటీ. టైప్ 3 వచ్చేసి ఇమ్యూన్ కాంప్లెక్స్ హైపర్ సెన్సిటివిటీ. సో చూద్దాం ఇది ఏంటి అంటే ఓకే, అయితే ఈ రకమైనటువంటి హైపర్ సెన్సిటివిటీలో ఐజిఎం అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇమ్యూనోగ్లోబులిన్ ఐజిజి ఐజిఎం, ఇమ్యూనోగ్లోబులిన్ గామా, ఇమ్యూనోగ్లోబులిన్ మ్యూ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ వాటి యొక్క ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవి ఏం చేస్తుంది అంటే వాటి యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ని అంటే బ్లడ్ వెసల్స్ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ని లైసిస్ విచ్ఛిన్నం చేయడం వల్ల అంటే ఇక్కడ ఏమవుతుంది బేస్మెంట్ మెంబ్రెయిన్ అంటే ఆధార త్వచం అంటే బ్లడ్ సెల్ యొక్క ఆధార త్వచంని ఆధార త్వచం దగ్గర ఉండేటువంటి కణజాలాన్ని విచ్ఛిన్నంతో చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ పట్టడం, వాపు అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో జరగడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ యాంటీజెన్స్ అనేటువంటి వాటిని నిరోధించి ఏం చేస్తాయంటే ప్లాస్మాలో కలిగేటువంటి యాంటీజెన్ యాంటీబాడీ సంక్లిష్ట కాంప్లెక్సెస్ కింద ఇవి రూపొందడం జరుగుతాయి.
రూపొందడం జరుగుతాయి. ఐజీజీ, ఐజీఎం అనేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఇవి ఏం చేస్తాయి? బ్లడ్ వెజల్స్ యొక్క బేస్మెంట్ మెంబ్రెయిన్ని లైసిస్ అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ యొక్క కణజాలాన్ని లైసిస్ చేసి మంట అనేది కలిగించడం జరుగుతుంది. సో ఇలా ఎక్కువ పరిమాణంలో ఇది కేంద్రీకరింపబడడం వల్ల ఏమవుతుంది అంటే యాంటీజెన్ రియాక్షన్ అనేది నిరోధించి ఇది ప్లాస్మాలో ఉండేటువంటి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ కింద ఇది ఫామ్ అవ్వడం జరుగుతుంది. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ. సో దీన్ని టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ అంటారు. నెక్స్ట్ వన్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ. సో దాన్ని ఏమంటాము అంటే టైప్ 4ని సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ సెల్యులార్ హైపర్ సెన్సిటివిటీ. టైప్ 4. ఇందులో చూద్దాం. సో ఇక్కడ సెల్యులర్ హైపర్ సెన్సిటివిటీ లేదా సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీలో ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 12 to 24 అవర్స్ లోపల ఇది లోపల ఉండేటువంటి ప్లేస్లో ఇవి గట్టిగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక సాలిడ్ మెటీరియల్ లాగే ఫామ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో ఏమవుతుంది అంటే స్కిన్ అనేటువంటిది ఎర్రబడడం ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ఎలర్జీ ఎప్పుడైతే ఈ ఎలర్జీన్స్ డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి ఎలర్జీన్స్ అంటే ఏమనుకున్నాం, డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి కాజ్ అయ్యేటువంటి దాన్ని ఎలర్జీన్స్ అనుకున్నాం. ఈ ఎలర్జీన్స్ యొక్క ప్రవేశం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో వెళ్ళిన తర్వాత 12 to 24 అవర్స్ లోపు అది ఆ చుట్టూతో ఉండేటువంటి ప్లేస్లో అది వాపు అనేది ఏర్పడడం జరుగుతుంది. హార్డ్ స్పాట్ అంటే హార్డ్గా మారిపోవడం జరుగుతుంది. సో స్కిన్ అనేటువంటి రెడ్డిష్ కలర్లో మారిపోతుంది. కాబట్టి అంటే ఎలర్జీన్స్ 24 అవర్స్లో అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని సెల్యులార్ హైపర్ సెన్సిటివిటీ అంటాము. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో టైప్ 4లో అవి ఏంటి అంటే టీబీ స్కిన్ టెస్ట్ రియాక్షన్, TB skin test reaction, dermatitis. సో ఫస్ట్ వన్ ఏంటంటే TB స్కిన్ టెస్ట్ రియాక్షన్ చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీలో ఏంటంటే ఈ బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఈ టీబీ అంటే మైకోబాక్టీరియం అంటే ట్యూబర్క్యులోసిస్. టీబీ క్షయవ్యాధి అంటారు కదా, ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ అంటే ఏంటంటే మైకోబాక్టీరియం అనేటువంటి ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి మైకోబాక్టీరియం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుందో ఎంటర్ అయిన తర్వాత ఈ టైన్ అనేటువంటి యాంటీజెన్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 24 to 48 అవర్స్లో అక్కడ ఆ ప్లేస్లో ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్లో ఏంటంటే ఇంజెక్షన్ చేసినప్పుడు ఇన్స్యూరేషన్ లేదా ఎంజురేషన్ లేదా ఎర్త్రిమా అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ టీబీ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ప్రవేశాన్ని నిరోధించవచ్చు. అంటే ఏంటి, ఈ ట్యూబర్క్యులోసిస్ మైకోబాక్టీరియం వల్ల టీబీ అనేటువంటి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి మైకోబాక్టీరియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే దీన్ని ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాంటీజెన్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు 24 to 48 అవర్స్లో ఈ ఇంజెక్షన్ రూపంలో వీళ్ళు లోపలికి యాంటీజెన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలోని అంటే ఆ ఇంజెక్షన్ చేసినటువంటి ఆ స్కిన్ దగ్గర ఏమవుతుంది అంటే ఎంజురేషన్ లేదా ఎరిథ్రిమా అనేటువంటి దీనికి
సంభవించి ఈ యాంటీజెన్స్ యొక్క ప్రవేశాన్ని ఇది అరికట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డెర్మటైటిస్. సెకండ్ వన్ డెర్మటైటిస్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాధారణ జనరల్గా ఏవైనా డిటర్జెంట్ పౌడర్స్ కానీ లేదా క్లీనింగ్ పౌడర్స్ కానీ లేదా ఆల్కలిటీ డిటర్జెంట్ పౌడర్స్ కానీ లేదా యాసిడ్స్ కానీ ఆల్కలైస్ కానీ ఇటువంటి వాటిని తాకినప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ అనేవి ఏర్పాటు ప్రేరేపించకుండానే ఎలర్జీస్ అనేవి కలుగు చేస్తాయి. అంటే ఏంటి, కొన్ని ప్లాంట్స్ కూడా తాకినా కూడా. సో చూడండి, కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, సమ్ మెటల్స్ కానీ ప్లాంట్స్ కానీ కెమికల్స్ కానీ హెయిర్ డైస్ కానీ హెయిర్ డై వేస్తారు కదా, హెయిర్ డైస్ కానీ కొన్ని ప్లాంట్స్ కానీ లేదా కొన్ని కెమికల్స్ కానీ మెటల్స్ కానీ పట్టుకున్నప్పుడు ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతుంది, అంటే ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే డెర్మటైటిస్ అంటాము. నెక్స్ట్ వన్ టైప్ 5 స్టిమ్యులేటరీ హైపర్ సెన్సిటివిటీ. టైప్ 5 స్టిమ్యులేటరీ హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ టైప్ 5 హైపర్ సెన్సిటివిటీ ఈజ్ కాజ్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ విత్ సెల్ సర్ఫేస్ యాంటీజెన్ లీడింగ్ టు స్టిమ్యులేషన్ ఆఫ్ సెల్. అంటే ఇక్కడ యాంటీబాడీస్ సెల్ సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్స్తో ఇది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల జరిగేటువంటి రియాక్షన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా స్టిమ్యులేషన్ ఆఫ్ థైరాయిడ్ సెల్స్ బై థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ టైప్ 5 హైపర్ సెన్సిటివిటీ. ఇంకొక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ STH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డిలేడ్. ఇంకొక 5th వన్ స్టిమ్యులేటింగ్ హైపర్ సెన్సిటివిటీ లేదా డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. అంటే డిలేడ్ అంటే డిలే ఆలస్యంగా వచ్చేటువంటి అధిక సున్నితత్వం అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఎలర్జీ అనేది చాలా లేట్గా వస్తుంది, ఆలస్యంగా జరుగుతుంది. 12 to 24 అవర్స్ తర్వాత ఎప్పుడైతే యాంటీజెన్ అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు బాడీ దగ్గర ఒక హార్డ్ స్పాట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి మైకోబాక్టీరియంను లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ చుట్టూతో ఉండేటువంటి టీ సెల్స్ అనేవి చైతన్యవంతమై ఏం చేస్తాయంటే చుట్టూతో ఉండేటువంటి టీ సెల్స్ అనేటువంటివి యాక్టివ్ అయ్యి ఏం చేస్తాయంటే టాక్సిక్ మెటీరియల్స్ని రిలీజ్ చేస్తాయి యాంటీబాడీస్ అనేవి. సో ఇవి ఈ యాంటీజెన్స్ యొక్క సెల్స్ని నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి హోస్ట్ యొక్క టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాము. డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్స్ వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ లేదా కొన్ని ఇన్సెక్ట్స్ వల్ల ఇటువంటి స్కిన్ ర్యాషెస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే వైరల్ వల్ల కానీ ఫంగల్ వల్ల కానీ కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి వాటి వల్ల వచ్చేటువంటి ర్యాషెస్ ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ హైపర్ సెన్సిటివిటీలో ఎలర్జీస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇవి స్పెసిఫిక్ యాంటీజెన్
దాన్ని గ్రాన్యులోమాటా ఏర్పడడం జరుగుతుంది. అందులో డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. సో డయాగ్రామ్ కూడా మీరు వేయచ్చు. అండ్ ఎలర్జీ రియాక్షన్ అని చెప్పి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, అది కూడా మీరు వేయడం జరుగుతుంది. సో టోటల్గా ఈ రోజు క్లాస్లో యూనిట్ 5 స్టార్ట్ చేసుకున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ అండ్ ప్లస్ దాంతోపాటు వ్యాక్సిన్స్ ఈ లెసన్స్లో ఈ 5th యూనిట్లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో డెఫినేషను, అందులో ఉండేటువంటి నెక్స్ట్ వన్ డెఫినేషను, దానివల్ల వచ్చేటువంటి ఎలర్జీస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అందులో టైప్ 5 వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి అంటే టైప్ 1 టైప్ 2 ఉన్నాయి కదా, సో వాటి యొక్క హైపర్ సెన్సిటివిటీ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. Thank you all of you.